ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 50,000 కోట్లతో పలు అభివృద్ధి పథకాలు ప్రకటించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమండ్రి క్వారీ ఏరియాలో గల తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు 9,000 కోట్లు సహా అనేక పథకాలను రాష్ట్రానికి కేంద్రం అందిస్తుందని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చొరవతో కేశవరం ఫ్లైఓవర్ బ్రిడ్జికి 90 కోట్లు, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 270 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే ఇటీవల పురంధేశ్వరిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు 74 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతుంటే వైసీపీ అధ్యక్షుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ సాగిస్తున్న బురద రాజకీయాలను ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, నాయకులు రేలంగి శ్రీదేవి, యనమల రంగబాబు, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో, ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకి వారు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమంతో పాటు ఈ 3 రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం, మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో. అంతకుముందు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినాయి. ఇప్పటికే 2 సార్లు సెషన్స్ జరగడం జరిగింది. వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారు పర్యటించడం జరుగుతూ ఉంది. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు. అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం, 3 ఏళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం, అపరాధ రుసుము వేస్తున్నారనేది ఉండడం, ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాసవరం గారిని కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని కలవడం, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం, పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది. ఏదైతే అపరాధ రుసుము జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాన్ని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఉంది. దానికి 23 పీజీ సీట్లు మనకి శాంక్షన్ అయినాయి. అది ప్రిన్సిపల్ గారు కానీ సిబ్బంది కానీ ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గారు తక్షణమే దానికి స్పందించి వాళ్ళ 23 సీట్లని ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఎంపీ గారు చేపట్టారో మీ అందరికీ తెలుసు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 269 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 270 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయటం, ఇవాళ ఈస్ట్ సైడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి మరి గత నెల 3వ తేదీన పురంధరేశ్వరి గారి సమక్షంలో నేను, బుచ్చయ్య చౌదరి గారు ఉండగా రైల్వే అధికారులందరూ ఇక్కడికి రావడం, మేము అక్కడ వారితో సమావేశం కావడం, రైల్వే స్టేషన్కి వెళ్ళడం, అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలి, 4, 5, 6 ప్లాట్ఫామ్స్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది పురంధరేశ్వరి గారు ఆ రోజు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు, దాదాపుగా 12 సూపర్ ఫాస్ట్ రైళ్లు రాజమండ్రిలో కానీ, అదేవిధంగా కొవ్వూరులో కొన్ని ట్రైన్స్ ఆపాలని, అనపర్తిలో జనభూమి ఎక్స్ప్రెస్ ఆపాలనేది పురంధరేశ్వరి గారు టేకప్ చేయడం, ఆ దిశగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి తిరుపతి, అయోధ్య వయా విశాఖపట్నం రైలు నడపాలని ఎంపీ గారు ప్రయత్నం చేయడం, దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అదేవిధంగా కొవ్వూరు, భద్రాచలం 921 కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ని, రైల్వే ప్రాజెక్ట్ని కూడా ఇవాళ పట్టాలు ఎక్కించడం కోసం ఎంపీ గారు కృషి చేయడం, దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం, ఇప్పటికే గజశక్తి టీం వచ్చి ఆ ప్రాజెక్టు విజిట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ పుష్కరాల నాటికి రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషను, ఈ 3 స్టేషన్స్ని అభివృద్ధి చెయ్యాలి అనే దిశగా ఎంపీ గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవి ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం మొదలైంది, అది చురుగ్గా సాగుతూ ఉంది.
అదేవిధంగా మరో పక్క బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని నేను ఎంపీ గారు కలిసి రైల్వే అధికారులను కోరాం. దానికి వారు తక్షణమే స్పందించారు. వచ్చే అమృత భారత్ పథకంలో దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఎంపీ గారి ద్వారా పొందడం కూడా జరిగింది.